హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈ వీడియోలో నేను శనగలతో గారెలను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను ఒక గ్లాస్ ఆఫ్ శనగలను తీసుకొని ఒక రాత్రంతా నానబెట్టుకొని ఆ తర్వాత నెక్స్ట్ రోజు బాగా వాష్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ గారెల్లోకి నేను ఒక 8 నుంచి 10 పచ్చిమిర్చిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పిండిలోకి వేసుకున్నాను. తర్వాత ఒక రుచికి సరిపడా సాల్టు, కొంచెం జీలకర్రని, ఒక 1 టేబుల్ స్పూన్ వరిపిండిని కూడా వేసుకున్నాను. వరిపిండి వేయడం వల్ల గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, కొంచెం కొత్తిమీరని కూడా వేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ పిండిని బాగా కలుపుకుందాం. ఈ పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెతో వాటర్ని తీసుకోండి. వాటర్ని తీసుకున్న తర్వాత చేతికి తడి చేసుకొని ఇలా కొంచెం పిండిని తీసుకొని గారెలాగా అద్దుకోవాలి. ఇలా మీకు చేతితో గారెల్ని అద్దడం రాకపోతే ఆయిల్ కవర్ని తీసుకొని ఆయిల్ కవర్ మీదైనా గారెల్ని అద్దుకోవచ్చు. తర్వాత ఇలా అద్దుకున్న గారెల్ని ఆయిల్లోకి వేసిన తర్వాత ఒక సైడ్ బాగా కాలిన తర్వాత వేరొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. వేరే సైడ్ కూడా బాగా కాలిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యానికి ఎంతో మంచిదైన శనగలతో గారెలు రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.